మొత్తం చెప్తాను. అందరు లైవ్ వేస్తారా? ఎస్. ప్రొడ్యూసర్ చిన్ని కృష్ణ లైవ్ లో మాట్లాడబోతున్నారు. ఈ భూమి మీద నా పేరు చిన్ని కృష్ణ. అల్లు అర్జున్ గారి మొట్టమొదటి సినిమా రాసింది నేనే. ఆయన తండ్రి అల్లు అరవింద్ గారు కావచ్చు. అల్లు అర్జున్ గారు అంటే నాకు ప్రాణం. ప్రాణం. నిన్న 12 గంటల దగ్గర నుంచి ఇంతవరకు అన్నం కూడా తినలేదు. చర్ల జైలు నుంచి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, అల్లు అర్జున్ గారంటే నాకు ప్రాణం. పంచ ప్రాణాలు. గంగోత్రి అనే గంగా నదిలో స్నానం చేసి హీరో చేసిన వ్యక్తికి మరకలు అంటించడానికి ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ నాయకుడైనా, ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనం అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి. అతను అల్లు అర్జున్ అనే ఒక అద్భుతమైనటువంటి ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఒక కొత్త నిర్వచనం చెప్పినటువంటి నా హీరో. నింద వేయటము, అరెస్ట్ చేయటము అనేది అమానుషం, నీచం, నికృష్టం. ఎందుకంటే అల్లు అర్జున్ గారు వెనకాల ఒక కుటుంబం ఉంది. అల్లు అర్జున్ గారి వెనకాల ఒక చిరంజీవి గారు అనే ఒక మహాశక్తి ఉంది. ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది. ఎప్పుడు కూడా తప్పు చేయటం కానీ, తప్పు మాట్లాడటం కానీ, తప్పు చేయటం కానీ జరగదు. అట్లాంటిది వాంటెడ్లీ చేసినటువంటి ప్రతి వ్యక్తి, అది వ్యక్తి కానీ, ప్రభుత్వం కానీ, రాష్ట్రం కానీ మూల్యం చెల్లించుకోక తప్పదు. దట్స్ ఆల్. పుష్ప సర్వనాశనం కాదు. పుష్ప ఈజ్ నాట్ ఏ ఫ్లవర్. దట్స్ ఆల్. గంగోత్రి ఇట్ ఇస్ నాట్ ఏ వాటర్, ఇట్ ఇస్ ఎ లైఫ్. సార్, మీరు అల్లు అర్జున్ గురించి మాట్లాడుతారు. చనిపోయిన కుటుంబం గురించి ఒక మీరు ఆలోచన లేదా? సానుభూతి లేదా? ప్రభుత్వం చనిపోయిన చెప్పి శాపనార్థాలు పెడుతున్నారు. శాపనార్థం నేను పెట్టట్లేదు. శాపనార్థాలే కదా. చనిపోయిన కుటుంబం మీద సానుభూతి అందరికీ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి ప్రధానమంత్రి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. నేను ఇందిరా సినిమా చేశాను. ఇందిరా సినిమా అప్పుడు కూడా కొంతమంది చనిపోయారు. గుర్తుపెట్టుకోండి. ప్రతి ముఖ్యమంత్రి సభల్లో చనిపోతారు. ప్రతి ప్రధానమంత్రి తొక్కిస్లాట్లో ఇదవుతారు. కానీ ఒక అన్యాయంగా, ఒక అక్రమంగా, ఒక వాంటెడ్లీ చేసినటువంటి ఈ దుర్మార్గాన్ని ఎవ్వరూ సహించే పరిస్థితి లేదు. పుష్ప ఇట్స్ నాట్ ఏ ఫ్లవర్. వచ్చిన వాళ్ళు చనిపోయిన ప్రాణాలకు విలువ లేదా సార్? విలువ ఉంది. మరి మీరు అంటున్నారు ఏంటంటే విలువ ఉంది. ఇందిరా సినిమా చనిపోయారు, విలువ ఉందండి. నేను చనిపోవటము, మీరైనా పరామర్శించాలి కదా. పరామర్శించాము. మీరు చూసుకోండి. అబ్బాయి ఇప్పటికీ ఆసుపత్రి పరామర్శించాము. అందరూ పరామర్శించారు. లేనిపోయినా ఇట్లాంటి మానవత్వానికి పరాకాష్టే మెగా ఫ్యామిలీ. గుర్తుపెట్టుకోండి. అల్లు అర్జున్ అసలు ఇరికించాల్సిన అవసరం ఎవరికి ఉందనుకుంటున్నారు మీరు? ఎవరికి ఉందనుకుంటున్నారు మీరు? ఎవరికి ఆరోపణలు చేస్తున్నారు మీరు? నేను ఎవరి మీద ఆరోపణలు చేయట్లేదు. ఇదే ప్రభుత్వము సినిమా టికెట్లు పెంచుకోమని, షోలకి అనుమతి ఇచ్చింది, రేట్లు పెంచుకోమని అనుమతి ఇచ్చింది. ఒకవేళ కక్ష సాధింపు చర్యలకు దిగాలనుకుంటే సినిమా ధరలు పెంచుకునే వెసులుబాటు ఇచ్చేది కాదు కదా. అంటే ఈ సినిమాకి ఇచ్చారా, ఇంతకు ముందు ఇచ్చారా? ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు కదా మీరు. మీరు ఈ సినిమాకి ఇచ్చారా, ఇంతకు ముందు ఇచ్చారా? ఇందిరాకి ఇచ్చారా, లేకపోతే కలికేకి ఇచ్చారా, బాహుబలికి ఇచ్చారా? అన్నిటికి ఇచ్చిన విషయాన్ని చెప్పమాకవయ్యా. నువ్వు చెప్పేది నేను చెప్పేది అందరికీ జరుగుతున్నట్టే అన్నిటికీ ఇచ్చిన విషయం. కొత్త సబ్జెక్ట్ ఏమీ ఇక్కడ లేదు. కొత్త సబ్జెక్ట్ వాంటెడ్లీ క్రియేటెడ్ అండ్ అసలు దారుణం అండి. అసలు యావత్ భారతదేశం మొత్తం దుఃఖంలో ఉంది. తీసి పక్కన పెట్టండి. ఆ దుఃఖం ఏంటో, ఆ రియాక్షన్ ఏంటో
త్వరలో చూస్తారు. దట్స్ ఆల్. సార్, ఆ కుటుంబ దుఃఖానికి పరిష్కారం ఉందా సార్? ఇది సునీల్ ఇక్కడ పరిస్థితి. చిన్ని కృష్ణ మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం